ఈ మీడియా చేస్తున్నది, సోషల్ మీడియా చేస్తున్నది తప్ప ముందేమో నింద కాంగ్రెస్ పార్టీ మీద తోసారు, ఇప్పుడు మీడియా మీద తోస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ నిప్పులేందే పొగరాదు కదా రామ్మూర్తి గారు, నిప్పులేందే పొగరాదు కదా. మీడియా మాట్లాడినా ఎవరు మాట్లాడినా మీ మధ్య ఏది జరగకపోతే ఎందుకు మాట్లాడతారు? రైట్, ఓకే ఓకే. కృష్ణతేజ గారు ఆడియో క్లియర్ గా ఉందని అది? ఫైన్ అండి. కృష్ణతేజ గారు నమస్తే. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు బీఆర్ఎస్ లో? తొలుత కవిత లేఖ బయటకు వచ్చిన వెంటనే ఇది మ్యానిపులేటెడ్ లెటర్ అయ్యి ఉండొచ్చు, ఇది కాంగ్రెసే బయట పెట్టి ఉండొచ్చు అనేటటువంటి విమర్శలు మీ మీద బీఆర్ఎస్ గుప్పించింది. ఆ తర్వాత కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి వెనకుండి నడిపిస్తున్నారు, కుటుంబంలో తగాదాలు నడిపిస్తున్నారు అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఆంధ్రాలో షర్మిలకు కూడా దగ్గర తీసుకుంది రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా ఈ రకమైనటువంటి వ్యవహారం, అంటే కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అంతా ఒకటైపోయారా అనేటటువంటి కామెంట్స్ నిన్న కవిత ట్వీట్ ద్వారా వచ్చినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ మొత్తం వ్యవహారంలో? ఇప్పుడు చూడండి, మంచి పాయింట్ రేజ్ అయింది. మొన్న కవిత గారి లెటర్ అది రిలీజ్ అయినప్పుడు కూడా వాళ్ళ ఒఫీషియల్ గ్రూప్స్ లో చాలా మటుకు వాళ్ళ నాయకులే రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ మీ ప్రెస్ దగ్గర వచ్చింది, వేరే పార్టీల వాళ్ళ దగ్గరకు వచ్చింది, వాళ్ళ దగ్గరకు వచ్చింది. కానీ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే అక్కడ ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులకి వెళ్ళలేదు. అది వెళ్ళకపోయేసరికి క్యాడర్ లో కన్ఫ్యూజన్ రేజ్ అయింది. ఇక్కడ పాయింట్ ఏంటిది? కవిత గారి ఎపిసోడ్ అనేది ఒక ఇంటర్నల్ పార్టీ ఇష్యూ. వాళ్ళ దాంట్లో మేము జోక్యం చేస్తాం, కానీ మీడియా గానీ మనం అందరం ఇవాళ దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఇది అన్న తమ్ముళ్ళ మధ్య అక్క చెల్లెల మధ్య ఒక డిఫరెన్సా, లేకపోతే తెలంగాణ సమాజానికి వచ్చేది ఏంటుందా అనేది ఒక చర్చ మీడియా దీని వల్ల తీసుకొస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు అనేక సంవత్సరాలు 2014 నుంచి 2024 దాకా ఆయన ఏ సభ పెట్టినా టీఆర్ఎస్ పార్టీ ఆర్ సో కాల్డ్ బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ గల్ల పార్టీ, మా పార్టీలో ఏదున్నా ఆంతరికంగా చర్చించుకుంటామని కేసీఆర్ గారే కాదు, వాళ్ళ తృతీయ శ్రేణి నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ప్రథమ శ్రేణి నాయకులు అందరూ ఏకతాటి పైన మొన్నటి రకం గలమెత్తేవాళ్ళు. ఇప్పుడు కవిత గారు ఇట్లా లెటర్ రాసి లీకులు ఇచ్చి తర్వాత ఆ లీకులను ఇక్కడ వచ్చి మొత్తం బాహాటంగా ఒక అనుకున్న స్థాయిలో ఇక్కడ రెస్పాన్స్ రాకపోయేసరికి, ఆమెకి ఒక క్వశ్చన్ అరైజ్ అయ్యేసరికి, మళ్ళీ అక్కడ వాళ్ళ ఒక ఇంటర్నల్ రిప్లై లేకపోయేసరికి మీడియా కూడా దానిపై అటెన్షన్ డ్రా చేస్తుంది. నెక్స్ట్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఇక్కడ మన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపై ఇంకా ఉన్నారని చెప్పి. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఎవరైనా అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన పనితనంలో, ఆయన రాజకీయ ఎత్తుగడలో ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు కవిత గారిని తెచ్చితే ఆయనకు వచ్చేదేమీ లేదు, కవిత గారిని పంపిస్తే వెళ్ళేదేం లేదు. గతంలో షర్మిల గారు అంటారా, షర్మిల గారు ఆల్రెడీ వాళ్ళ కాంగ్రెస్ కుటుంబం నేపథ్యం ఉన్న కుటుంబం, డైరెక్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించుకుని వాళ్ళు ఆ రోజు ఏఐసీతో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కోఆర్డినేషన్ చేశారు తప్ప ఎక్కడ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సీఎంకి ఎందుకు ఇక్కడ అంటగడతారండి? ఏమని ఉంటే రాజకీయం చేయదలుచుకుంటే డైరెక్ట్ ఇది మా స్టాండు, మా ఇంటర్నల్ డిఫరెన్సెస్ కి ప్రూఫ్ చూపించమనండి. ఇక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను సీఎం గారు ఉన్నారని చెప్పి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మొన్న ఆ రోజు లిక్కర్ స్కామ్ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు కూడా ఆ రోజు అప్పుడు కూడా కవిత ఎపిసోడ్ లో కూడా ఇదే జరిగింది. అంటే ఒక రకమైన వన్ సైడ్ వెళ్తుంది. కవిత గారికి ఇంకా రేవంత్ రెడ్డి గారికి కొన్ని అది ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయని అప్పుడు కూడా లీక్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని డిఫరెన్సియేషన్ చేయడం జరుగుతుంది తప్ప ఈ రోజు కూడా ఒక ప్రూఫ్ ఉండదు. మరి అట్లా అన్నప్పుడు నిజంగా వీళ్ళు మాట్లాడే మాటనే చెప్తుంటే నిజంగా ఇవాళ దాని వెనకాల మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో అది ఇంకొకరు ఉన్నారో తెలియదు. కానీ అట్లా ఉంటే మరి ఆ పార్టీ చీలిపోతుంది కదా కవిత గారు వస్తే. మరి దాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారా? నాకు కృష్ణతేజ గారు నిన్న కవిత గారు చేసినటువంటి ట్వీట్ మీరు చూసే ఉంటారు. ఆ ట్వీట్ చూసినప్పుడు ఏమనిపించింది? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కి నోటీసులు ఇస్తారా అంటూ ఆమె క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్. కొంతమంది మనం వేరే వ్యూలో చూసినా కొంతమంది మాత్రం అన్నయ్య అనేటటువంటి ఆప్యాయతతో ఎక్కడ కూడా ఆమె ఆ ట్వీట్ పెట్టలేదు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ మాత్రమే ప్రస్తావించారు. తద్వారా కొంత పార్టీతో మళ్ళీ అటాచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు తప్పితే పూర్తిగా ఎక్కడ కూడా వీరిద్దరి మధ్య కూడా ఇంకా సయోధ్య వచ్చిన పరిస్థితి లేదని కొంతమంది విశ్లేషిస్తున్న సిచ్యువేషన్. మీ ఒపీనియన్ ఏంటి ఆ ట్వీట్ చూసిన తర్వాత? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఇప్పుడు కవిత గారు ఆ ట్వీట్ లో మీరు నా ఒపీనియన్ అనాలిసిస్ ఏంటంటే, మీడియా అటెన్షన్ డ్రా చేయడానికి ఆమె సెంట్రిక్ ఉండడానికి చూస్తుంది. ప్లస్ పార్టీలో ఆమె స్థాయి ఏంటో ఆమె తెలుసుకోవాలి ముందని ఆమె చూసుకుంటుంది. నిజంగా ఇదే అక్కడ దానికి నా ఒపీనియన్, నా అనాలిసిస్ నిజంగా చెప్పాలంటే. ఇంకోటి మా సీఎం గారు కూడా చాలా ఓపెన్ గా చెప్పడం జరిగింది, నేనున్నంత కాలం ఆ కల్వకుంట్ల కుటుంబానికి కాంగ్రెస్ లోకి ఎంట్రీ లేదు,
ఇంకా దీనికంటే ఏం కావాలండి? ఏమున్నా మేము ఓపెన్ గా మాట్లాడుతున్నాం. వాళ్ళ ఇంటర్నల్ దాంట్లో మేము తల దూర్చటం లేదు. కానీ వాళ్ళే మమ్మల్ని ఇంటర్నల్ గా మేము పలానా ఎక్స్ పర్సన్ ఉన్నారు, వై పర్సన్ ఉన్నారు అని వాళ్ళు కోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ సమాజానికి మేమేం చేశాము, మీరేం చేస్తున్నారు అని నిజంగా చర్చకు రండి, నేను చర్చకు వస్తాను అని చెప్పి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడడం కాదు. అసెంబ్లీలో చర్చా వేదికలు ఉన్నాయి, చర్చకు రమ్మనండి. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ 1.5 year 18 నెలలుగా వస్తుంది. ఇవాళ రాక ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆయన ఒక్కసారి అసెంబ్లీలోకి రాడు. అసెంబ్లీలోకి రమ్మంటే నాకు వీళ్ళు సరిపోరు అంటారు. అంటే ప్రజలు తీర్పిచ్చింది దేనికండి? వీళ్ళని కుర్చీలో కూర్చోబెట్టింది దేనికి? ఇందుక మీ అన్న బాధ్యతలు మనం సక్రమంగా నిర్వహిస్తే ఇవాళ కవిత గారే కానివ్వండి, ఇంకొకరే కానివ్వండి, ఇంకో కానివ్వండి, ఎందుకు వాళ్ళ పార్టీలో అయినా ఏదైతే చూపిస్తారు? ఎందుకు మీడియా కూడా ఈ రకమైన డౌట్స్ వస్తాయి? వెనుకబోరో ఉండి నడిపిస్తున్నారని చెప్పి వ్యవహార శైలి సరిగ్గా లేదు కాబట్టి, ఇంకా అహంకారం పోలేదు కాబట్టి, ఇంకా తెలంగాణ సమాజం ఇంకా తక్కువ చూపులు దొరతనంతో చూస్తున్నారు కాబట్టే కదా మనం ఇవంతా వస్తుంది టాపిక్. కాబట్టి మీడియా తప్పు పడితేనో, కాంగ్రెస్ పార్టీని తప్పు పడితేనో, బీజేపీని తప్పు పడితేనో కాదు, వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్న రోజే ఆ పార్టీ మళ్ళీ తెలంగాణలో కలవకుండా ఉంటదండి. రైట్ ఓకే. మనతో పాటు అడ్వకేట్ అండ్ అనలిస్ట్ బాలగారు కూడా జాయిన్ అయ్యారు. బాలగారు నమస్తే. బాలగారు, చూస్తున్నాం తెలంగాణ రాజకీయాలు కొంతకాలంగా ఏ రకంగా మలుపు తిరుగుతున్నాయి, ముఖ్యంగా కవిత ఇష్యూలో ఏ రకంగా టర్న్ అవుతున్నాయి అనేది. నిన్న ఏసీబీ కేటీఆర్ కి మళ్ళీ నోటీసులు ఇచ్చింది. ఆ వ్యవహారం అలా ఉంటే కవిత కేటీఆర్ కి అనుకూలంగా ట్వీట్ చేయడం కూడా కొంత బీఆర్ఎస్ క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది అనేటటువంటి చర్చ నడుస్తుంది. కవిత మళ్ళీ ప్యాచప్ అయ్యారు అని కొంతమంది, లేదు ఇంకా ప్యాచప్ అవ్వలేదు, పార్టీకి మాత్రం అంటే కేసీఆర్ కి దగ్గర అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనే చర్చ కూడా నడుస్తున్న సిచ్యువేషన్. మీకు ఏమనిపిస్తుంది ఈ పరిణామాలు? నేను ప్రజలందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. దిస్ ఇస్ నాట్ అ బిగ్ రాకెట్ సైన్స్. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబ కలహాలు, గొడవలు కామన్. అందరు అన్నదమ్ములు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. పెళ్లిళ్ళు వస్తే మందు దాగి ఒకరికొకరు కొట్టుకుంటారు, బాటలు తీసుకుని తలకాయ బాలు కొట్టుకుంటారు, పోతారు, కేసులు పెట్టుకుంటారు, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరుక్కుంటారు. కొంతమంది పెద్దలు ఒక 1 year 2 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ అదే కోర్టుకు వెళ్తారు, విత్డ్రా చేసుకుంటారు, కాంప్రమైజ్ అయిపోయామంటారు. దిస్ ఇస్ ఆల్ కామన్ థింగ్. వాళ్ళే పెద్ద వాళ్ళే పైనుంచి దిగొచ్చిన వాళ్ళు ఏం కాదు. ఈ మనుషులే సొసైటీలోకి వస్తారు. సొసైటీలో ఏంటి ఫిగర్స్ అని చెప్పుకుంటారు. ఫిగర్స్ ఏం ఫిగర్స్? మేము ఈ రాష్ట్రానికో లేకపోతే ప్రజలకో మేము మంచి చేసే వాళ్ళమని చెప్పుకుంటారు. కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలి. అది ఏంటి? అరే ఇది మా ఇంట్లో కూడా ఉంది, పక్కింట్లో కూడా ఉంది, ఈ సమాజంలో ఉంది, ఆ సమాజంలో ఉంది, వీళ్ళ దగ్గర కూడా కామనే కదా. దీని మీద ఎందుకు అంత రాజకీయ చర్చ చేస్తున్నారో, రాజకీయంగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటి, ఇది చేస్తున్నారా లేదని ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి సోకాల్డ్ లీడర్స్ ని ఎంటర్టైన్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకొక 10 తరాలు పోయినా కూడా ఈ దేశం ఎట్లా ఉంటుంది? డెవలపింగ్ కంట్రీ అనుకుంటుంది. నాకు తెలిసి సీనియర్ మోస్ట్ అక్కడ టీఆర్ఎస్ సంబంధించిన ఆయన ఉన్నారు, ఆయనకు ఖచ్చితంగా 50+ ఉంటాయి. వాళ్ళ తాతయ్య, ఆయన పిల్లలు అందరూ డెవలపింగ్ కంట్రీనే. నేను, మా నాన్న, మా తాత, నా పిల్లలు కూడా డెవలపింగ్ కంట్రీనే. ఎందుకు మారట్లేదు అంటే డొమెస్టిక్ లైఫ్ అలా ఉంది, డొమెస్టిక్ లైఫ్ లో నుంచి వచ్చే లీడర్స్ అలా ఉన్నారు. సో అందుకనేసి ఇక్కడ ఏమైపోతుంది, ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళిద్దరు సిబ్లింగ్స్. ఆయన తండ్రి, అది వాళ్ళ తండ్రి స్థాపించిన పార్టీ, ఖచ్చితంగా సింపతి ఉంటుంది. ఆ ఎమోషన్ టైంలో ఏదో ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో అంటే అన్నకు బైక్ కొనిచ్చి తమ్ముడు కొనిలేదు అనుకోండి, అలగరా? డెఫినెట్గా అలుగుతారు. చిన్న బైక్ కొనిక్కిపోతే అలుగుతారు. అలాంటిది ఇంత పెద్ద పవర్ ఇస్తాము, లేకపోతే అసెంబ్లీకి సంబంధించిందో, లేకపోతే ఎమ్మెల్సీకి సంబంధించిందో, లేకపోతే ఎంపీకి సంబంధించిందో, ప్రోటోకాల్ ఉంటారు, మనుషులు ఉంటారు, జనాలు ఉంటారు, పోలీసులు ఉంటారు, బందోబస్తు ఉంటుంది, డబ్బులు ఉంటాయి, పవర్ ఉంటుంది. ఇన్ని ఎవడు వదులుకుంటారు చెప్పండి? ఒక ఇంట్లో బైక్ కొనికపోతేనే పిల్లలు ఈరోజు మారం చేస్తున్న సందర్భంలో, అలాంటిది మీకు ఇంత పెద్ద పవర్ ఉండి సిస్టమ్ ఉండి దీన్ని వదులుకోవడానికి ఎవరైనా రెడీ అవుతారా? మీరు ఎంత సింపుల్ గా కొట్టుపడేసిన అలా కాదు. రియల్ లైఫ్ వేరు, రాజకీయ జీవితం. ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాలని అంటారు. ఆదర్శంగా ఉండాలా లేదా? మీరే గతంలో చాలా మంది నాయకులు ఉదాహరణ తీసి మరి ఎగ్జాక్ట్లీ అక్కడికి వస్తున్నాం. ఉదాహరణగా ఉండాలి అలా కాదు. చిన్నప్పుడు ఒక బండి కోసం, బొమ్మ కోసం గొడవపడడం వేరు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పదవుల కోసమో లేకపోతే ఆస్తుల కోసమో గొడవపడడం వేరు. రెండు ఒకటే ఏ రకంగా అవుతాయి? ప్రజలేమనుకుంటారు, పబ్లిక్ ఏ రకంగా చూస్తారు? పదవుల కోసం ఇద్దరు కీలక నేతలు ఒకే కుటుంబానికి చెందిన వారు కొట్టుకుంటున్నారంటే ఏ రకంగా అర్థం చేసుకుంటారు ప్రజలు? ఇప్పుడు నేను చెప్పమంటారా, అసలు రాజకీయం అంటే